రాజ్యాంగం అంటే కొన్ని నియమాలు రూపొందించినటువంటి ఒక పుస్తకం, ఒక బుక్. మన స్కూల్కి టైం టేబుల్ ఎందుకు తీసుకుంటాం మనము? మన స్కూల్ ఏ టైంకి రావాలి, ఏ టైంకి పోవాలి, ఏ పీరియడ్లో ఏ టీచరు, ఎట్లా రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఎట్లా ఫాలో అవుతామో, అలాగే భారతదేశంలో ఏ దేశంలో అయినా కొన్ని కోట్ల మంది జనాభా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక సిస్టమేటిక్గా ఉండాలి అంటే కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ అనేటివి కంపల్సరీ ఉండాలి. ఎవరి ఏం పని చేయాలి, ఎవరి విధులు ఏంటి, ఎవరి విధులు వాళ్ళు సరిగ్గా నిర్వర్తించకపోతే ఏమవుతుంది? వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోతుంది. సో అందుకని ప్రజలందరూ కూడా ఒక సిస్టమేటిక్ లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే కొన్ని రూల్స్ అనేవి మనం ఫ్రేమ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదన్నా కబడ్డీ ఆడినా, ఖోఖో ఆడినా, ఈవెన్ క్రికెట్ ఆడినా ప్రతి దాంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. అలాగే ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఒక వ్యవస్థ సక్రమంగా నిర్వహించబడాలంటే, ప్రజలందరికీ కావలసినటువంటి అవసరాలు తీరాలన్నా ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం యొక్క అధికారాలేంటి, ప్రభుత్వం యొక్క విధులేంటి, ప్రజల యొక్క విధులేంటి, ప్రజల యొక్క హక్కులేంటి, ప్రజల యొక్క పరిపాలన ఏ విధంగా ఉండాలి, నాయకులు ఏ విధంగా ఎన్నుకోబడాలి, ఇవన్నిటినీ ఒక గ్రంథ రూపంగా తీసుకొస్తేనే అది రాజ్యాంగం అంటున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమ్మ, అంతే.